నమస్తే. నిన్న కేటీఆర్ రేవంత్ రెడ్డి పైన చేసిన కమెంట్స్ కంప్లీట్గా చాలా పెద్ద చర్చనీయాంశంగా మారినాయి. సో మాట్లాడదాం వీటిపైన. మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ శరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు. సరే చెప్పండి, నేను చెప్తానంటే నిన్న కేటీఆర్ ఆ విధంగా చేసిన కమెంట్స్, సో మేము బరాబర్ హైదరాబాద్లో పుట్టి పెరిగినా నాకు అంతకంటే ఎక్కువ వస్తాయి, సో కానీ కంట్రోల్ ఉంటున్నా అన్నట్టు కేటీఆర్ నిన్న మాట్లాడి ఏం చెప్తారా మాట? ఇప్పుడు మొదటగా బూతులు మాట్లాడిందే కేటీఆర్. మేమైతే ప్రారంభించింది మీదే, ఎండు మాత్రం మేమే చేస్తాం. ఎందుకంటే ఇవాళనే కాదు, వాళ్ళ తండ్రి 2001లోనే బూతులు ప్రారంభించిండు. ఆనాడు ఉద్యమకారులు అవమానించింది వాళ్ళే, బూతులు ప్రారంభించింది వాళ్ళే. అదే కాక తెలంగాణ యాసను భాషను కలిసి చేసింది కూడా వాళ్ళే. ఈ ఎపిసోడ్లో కూడా కేటీఆర్ గారే నువ్వు మొగాడివైతే రా అన్నాడు. నేను మొగానే ఎక్కడ రావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. చింతమడక రమ్మంటావా, సిద్దిపేట రమ్మంటావా, సిరిసిల్ల రమ్మంటావా అని చెప్పి చాలా స్పష్టంగా కేటీఆర్ గారు ఉద్దేశించి మాట్లాడారు. ఇక వాళ్ళయ్య తర్వాత వచ్చి తోలు తీస్తా, శర్మని తీస్తా అని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడారు. ఆయన తోలు ఆల్రెడీ కేసీఆర్ గారికి కల్లకుల కవిత గారు తీసారు, తెలంగాణ ప్రజలు కూడా తీసారు. ఎందుకంటే ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓడిపోయారు, ఎంపీ ఎలక్షన్లో ఓడిపోయారు, సర్పంచ్ ఎలక్షన్లో కూడా వాళ్ళ సంబంధించినటువంటి సర్పంచ్ తగ్గిన పరిస్థితి మనం చూసినాం. లోకల్ బాడీ ఎలక్షన్లో పోటీ చేయలేని పరిస్థితి. ఇది గ్రాడ్యుయేట్ టీచర్స్ కరీంనగర్లో, తర్వాత వరంగల్ ఖమ్మం గ్రాడ్యుయేట్ జరిగితే ఓడిపోయారు. తర్వాత ఏనాడు బీఆర్ఎస్ పార్టీ ఇన్ని ఎంపీలు కోల్పోలే. ఈరోజు గుండుసున్న పార్లమెంట్లో ఫస్ట్ సారి ప్రాతినిధ్యం లేదు. 2005లో 5 ఎంపీలు, 2009 2, 2014లో 11 మంది, 19లో 9 మంది. ఈరోజు గుండుసున్న 7 స్థానాల్లో డివైడ్ పోయారు. కాబట్టి రేపు జరిగే జెడ్పీ సెంట్రల్ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాభవం అవుడు ఖాయం. తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వచ్చేది లేదు. నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పతనం అవుతుంది. నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మారింది. ఆ టీఆర్ఎస్ భాషను తీసుకుందామంటే 6 సంవత్సరాల వరకు అది ఓల్డ్లో పెట్టారు. ఇప్పుడు అది కూడా లేదు. ఆంధ్రలో ఒక శాఖ ఉంటే, మహారాష్ట్రలో శాఖ ఉంటే, ఆ 2 శాఖలు కూడా పనిచేయని పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఉందా లేదా అని చెప్పి తెలంగాణ ప్రజలు సమాజం చర్చించుకుంటా ఉన్నారు. బీఆర్ఎస్ నేతగా కేసీఆర్ గారు పామోలు రెస్ట్ తీసుకుంటూ ముఖ్యమంత్రి చూస్తేనే భయం అవుతుంది. ఆయన ఈ 2 సంవత్సరాల కాలంలో 2 గంటలే వచ్చి 5 లక్షల జీతం తీసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ నన్ను ఏకి పారేస్తుందో, ఎక్కడ నీ సమానం చెప్పబడదో, 10 సంవత్సరాల కాలంలో నేను చేసిన లూటీ ఎక్కడ బయటపడుతుందో, నేను చేసినటువంటి అవినీతి ఎక్కడ బయటపడుతుందో, నేను చేసిన తప్పులు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుందని చెప్పేసి కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు ముఖం చూపిస్తానికి భయపడుతూ కేసీఆర్ గారు పాములు రెస్ట్ తీసుకుంటే తండ్రిని అసెంబ్లీకి తీసుకురాని కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే తెలంగాణ సమాజం అంగీకరించదు. తెలంగాణ తెచ్చింది మేమే, బరాబర్ మా నాన్న తెచ్చింది కాబట్టి నాకు పౌరుషం ఉంటుంది, బరాబర్. ఏడ తెచ్చినావు 543 ఉన్నాయి పార్లమెంట్లో, నువ్వు ఉన్నది ఎంత 2. అందులో అప్పటికే విజయశాన్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. రాజ్యసభలో నీకు ఉందా సీటు? రాజ్యసభలో లేదు. నువ్వు ఎట్లా చేస్తావు తెలంగాణ ఒట్టిన ఇనాన్మస్ గేలే. అసెంబ్లీ లోక్సభలో పార్లమెంట్లో బిల్లులు పాస్ అయినాయి. మీ అయ్యాకేమన్నా 503లో సగం మంది మీకేమన్నా? లేకపోతే రాజ్యసభలో మీకు మెంబర్స్ ఉందా ఏమన్నా? అప్పటికే బీఎస్పీ మాయావతి గారు ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ 5 రాష్ట్రాలు చేయాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించేందుకు ఉత్తరప్రదేశ్ ముక్కలు కాలేదు. తెలంగాణ ఎందుకు ఇచ్చారు? శ్రీమతి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తానని చెప్పి మాట ఇచ్చి మాట నిలుపుకుంది కాంగ్రెస్ పార్టీ కదా. ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి అదేవిధంగా నామరూపాలు లేకుండా పోతుందని తెలిసి కూడా 25 ఎంపీలను కోల్పోతామని తెలిసి, తర్వాత ఎమ్మెల్యే స్థానాలు గెలవని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక సాహసభేద నిర్ణయం తీసుకుంటే నువ్వు తెచ్చినావు తెలంగాణ. మీ అయ్య తెచ్చిండు, మీరు తెచ్చిరు. నువ్వు 7 మండలాలే కాపాలే మీ అయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆంధ్రకు తెలంగాణ నుంచి 7 మండలాలు ఆంధ్ర కలిసినాయి. 7 మండలాలను కాపాడని ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే తెలంగాణ తెచ్చినాడు. నమ్ముతారా? ఐటీఆర్ ప్రాజెక్ట్ని కాపాడలేకపోయినావు, విభజన హామీలు నెరవేర్చుకోలేకపోయినావు. ఎక్కడన్నా మీకు తెలంగాణ తెచ్చింది? తెలంగాణ అంటే ఆయన తెచ్చిండంట కేసీఆర్. కేటీఆర్ ఏదో నీతులు చెప్తే తెలంగాణ సమాజం అంగీకరించరు. తండ్రి పేరు చెప్పి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలే. ఆయన ఇండిపెండెంట్గా జెడ్టీసీ, ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీ, 3 సార్లు ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, ప్రెసిడెంట్గా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. నువ్వు తండ్రి పేరు చెప్పి సిరిసిల్లలో పోటీ చేసి ఫస్ట్ సార్ 157తో గెలిచినావు. మీరు కూడా కాంగ్రెస్ పార్టీ గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడి తెలంగాణ సమాజం నవ్వుకుంటారు. చెల్లెని సంతృప్తి పరచలేని పరిస్థితిలో మీరున్నారు, చెల్లికి సమాధానం చెప్పిన పరిస్థితిలో మీరున్నారు, కూతుర్ని సమాధానం చెప్పిన పరిస్థితిలో కేసీఆర్ గారు ఉన్నారు. అల్లుని పోటీ ట్యాప్ చేసిన కేసీఆర్ గారికి ఏమైనా ఉందా? అసలు కల్లకుంట్ల కవిత గారు ముఖం చూపించడానికే కేసీఆర్ గారికి భయం వేస్తుంది. కాబట్టి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడితే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు తెలంగాణ సమాజం అంగీకరించదు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారులకు వచ్చేది లేదు. కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పతనం అవుతాం. సెకండ్, బండి సంజయ్ గారు, కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ఆ స్థాయిలో అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, సదను ఆ బాధ్యత రహితంగా ఉన్న పదవిని అవమానపరుస్తున్నాడు మాట్లాడుతున్నారు అని బండి సంజయ్ గారు. బండి సంజయ్కి మాట్లాడాల. ఆయన మాటలు అందరూ చూసి తెలంగాణ సమాజం. ఒక ఎంపీ, కేంద్ర మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి ఉండి కాంగ్రెస్ పార్టీకి వేస్తే పాకిస్తాన్కి వేసినట్టు చెప్పి మాట్లాడచ్చు ఒక ఎంపీ? నువ్వు మాట్లాడలేదు జూబ్లీ సెలక్షన్లో.
మా బీజేపీకి వేస్తే అదేవిధంగా హిందుస్థాన్కి వేసినట్టు, కాంగ్రెస్ పార్టీకి వేస్తే పాకిస్తాన్కి వేసినట్టు, ముస్లింలకు వేసినట్టు అని చెప్పి మాట్లాడలే. జూబ్లీస్ ఎలక్షన్లే కాదు, భాగ్యనగర్ ఎలక్షన్, అదే జేహెచ్ఎంసీ ఎలక్షన్ జరుగుతుంటే బండి పోతే బండి ఇస్తాం, ఇల్లు పోతే ఇల్లు ఇస్తాం, రోహింగ్యాలు ఏరేస్తాం, హైదరాబాద్ పేరు భాగ్యనగర్ మారుస్తాం. మరి మార్చినవా? మారలే కదా. మీరు మాట్లాడతారు బండి సంజయ్ గారు. అదే కాకుండా ఢిల్లీలో రోహింగ్యాలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది మీరు. రోహింగ్యాల పేరు మీద హైదరాబాద్ రాజకీయం చేసి కార్పొరేటర్ గెలిచి ఢిల్లీలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన భారతీయ జనతా పార్టీ నీతుల గురించి మాట్లాడతారా? భారతీయ జనతా బండి సంజయ్ మాటల గురించి అందరు తెలుసు. విద్వేషాలు రెచ్చగొట్టు ఓట్లు వేయించుకుంటూ ఓట్లు వేసుకున్న తర్వాత తెడ్డు చూపించే ప్రయత్నం బండి సంజయ్ అదే కిషన్ రెడ్డి గారు చేస్తారు. కాబట్టి తెలంగాణ సమాజానికి అర్థమైంది, ఖచ్చితంగా తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీ వెంటే ఉంటారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను అగ్రగామి నిలిచే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. సో ఫైనల్ చెప్పండి అన్న, అంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి రాబోతున్నారు, రేవంత్ రెడ్డి గారు పిలిచినట్టు. సో 29 నుంచి అసెంబ్లీ సమావేశాలకు మాట్లాడదామంటారు. సో వస్తారు అనుకుంటున్నారు. రావాలి కదా. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వస్తే చర్చిస్తాం. ప్రజా సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, మీరు మాట్లాడాలా. 9 సంవత్సరాలు మీరేం చేశారో, 2 సంవత్సరాలు మేమేం చేసినామో, ఎవరి ఆయనలో తెలంగాణకు అన్యాయం జరిగిందో, అప్పులేందో, ఉద్యోగాలు ఏందో, విద్యా వైద్యం శైత్యం ఏందో, తెలంగాణ చేయడం వల్ల ఎట్టపోయినాయో, ఐటీఆర్ ప్రాజెక్ట్ ఏందో, విభజన హామీలు ఏందో, మీరు తెచ్చిన నిధులేందో అన్నింటిపై చర్చ చేస్తాం. గోదావరి కృష్ణా వాటర్లో జరిగిన అన్యాయం మీద, పాలమూరు రంగారెడ్డి నల్గొండ చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. కాబట్టి అన్ని విషయాల మీద దేవాలయం లాంటి అసెంబ్లీలో చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేసీఆర్ గారు వస్తే అసెంబ్లీలో సమాధానం చెప్తాం. వినే దమ్ము కేసీఆర్ గారు కూడా చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ.